హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కడప జిల్లా పులివెందుల నుండి కదిరికి వెళ్ళే మార్గంలో పులివెందుల నుండి 9 కిలోమీటర్ల దూరం వెళ్ళాక రైట్ సైడ్ మనకి ఇలా ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుండి 4 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మోట్నూతలపల్లి అనే గ్రామం వస్తుంది. ఈ మోట్నూతలపల్లిలో వెలిసిన దక్షిణాంనాయ స్వయంభువు శ్రీ కోనగవేశ్వర స్వామి క్షేత్రానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ఆర్చ్ గుండా వెళ్తే ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు. ఈ సిమెంట్ రోడ్డు చూస్తున్నారుగా, 2020 సంవత్సరం వరకు ఆ పరమశివుడు దర్శనానికి వెళ్లేందుకు భక్తులు నానా అవస్థలు పడేవారట. ఆ తర్వాత ఈ కొండరాళ్ల దారి రహదారిగా మారడానికి దాతలు, గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతగానో సహకరించారట. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ కోనగవేశ్వర స్వామి ఆలయం. అతి ప్రాచీన కాలం నాటి ఈ కొండ గుహలలో స్వయంభుగా ఏర్పడిన ఆ పురాతన రాతి శివలింగాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలోని అంతటికీ కారణం శివుడు. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు ఆ పరమేశ్వరుడు. నేటికి దేశం అంతటా శివాలయాలే అధికంగా ఉన్నాయి. అందులో ఈ కోనగవేశ్వరంలో వెలిసిన శివలింగం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఆలయ చరిత్ర ఏమిటి మరియు విశేషాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎదురుగా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి కొండ గుహలోని ఆలయం దగ్గరికి చేరుకుందాము. కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకు స్టార్టింగ్లోనే వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. స్వామివారిని నమస్కరించి కొండపైకి మనం నడక సాగిద్దాము. కొండపైకి వెళ్ళే దారి వెంబడి రకరకాల చెట్లు, పూల మొక్కలు నాటారు. వాటిని చూస్తూ ఉంటే అలసిపోతూ ఉన్నాం అనే భావన మనలో ఏమాత్రం కలగదు. ఒకవేళ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ చిన్నపిల్లలు కానీ నడవడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కూర్చోవడానికి అక్కడక్కడ బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ తాపల వాళ్ళు మరీ ఎక్కువగా ఏం లేకపోవడం వల్ల అన్ని వయసుల వారు కూడా ఎక్కడానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా సపోర్టుగా పట్టుకోవటానికి తాపలకి ఇరుపక్కల రైల్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటికి రంగులు కూడా వేయడం వల్ల ఈ దారి అంతా చూడటానికి కలర్ఫుల్గా ఉంది. మ్యాక్సిమం మనం ఆలయం టాప్కి అయితే చేరుకున్నాము. దగ్గరికి వచ్చే కొద్దీ ఈ కొండ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఎర్రటి ఈ కొండరాళ్ళ మధ్య ఏర్పడిన ఈ గుహ నిజంగా మనల్ని కనువిందు చేస్తుంది. ఆలయ గుహ బయటి ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న గంటను మోగించి మనం స్వామివారి దర్శనానికై గుహలోనికి వెళ్దాం. గుహలోకి వెళ్ళగానే మనకు స్టార్టింగ్లోనే ఇలా 2 దారులు కనిపిస్తాయి. కుడివైపు వెళ్తే అక్కదేవతల మందిరానికి వెళ్ళవచ్చు. ఎడమవైపు గుహ బయటికి వెళ్ళేందుకు దారి ఉంటుంది. మనం స్ట్రైట్గా శివలింగం దగ్గరికి వెళ్దాం. సంవత్సరం క్రితం ఇలా రైల్స్, గ్రానైట్ ఫ్లోరింగు ఏమి ఉండేవి కావు. ఇవి రీసెంట్గానే వేశారని చెప్తున్నారు. ఫైనల్గా స్వయంభువుగా వెలిసిన రాతి శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఈ శివలింగం చూడ్డానికి నిజంగా అమర్నాథ్లోని మంచు శివలింగం ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ రాతి శివలింగం సేమ్ అలాగే ఉంది. లింగం మీద కొప్పు భాగాన్ని మీరు ఇక్కడ గమనించారా? అలాగే ఈ లింగం కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇక్కడ లింగాకారంలో ఉన్న శివుడు పులిచర్మ వేషధారంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటాడు.
లింగం వెనుక భాగంలో రాతి పుట్టను మీరిక్కడ చూడవచ్చు. సాధారణంగా మట్టి పుట్టలు మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ రాతి పుట్టలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ స్వామివారికి ఈ కొండల నుండి జాలువారుతున్న నీటి దారలతో నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ గుహలో ఏర్పడిన రాతి నాగపడగల నుండి నీరు దారగా కారుతూ ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో అయితే ఈ నీటి దార మరింత ఎక్కువగా లింగంపై పడుతూ ఉంటుంది. స్వామివారికి నమస్కరించి పక్కనే ఉన్న అక్కదేవతల మందిరానికి వెళ్దాం. ఈ దారిలో వెళ్తే అక్కదేవతలు మరియు కృష్ణ మందిరానికి వెళ్ళిపోవచ్చు. నిజంగా నాకైతే ఈ కొండల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఏదో బెలుంగుహలు బొర్రా గుహల్లో వెళ్తూ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. ఇక్కడ గుహలో పైభాగం మన తలకి తగులుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్దాం. పసుపు కుంకుమలతో పూజించిన అక్కదేవతల విగ్రహాలను మీరిక్కడ చూడవచ్చు. ఈ 7 అక్కదేవతలు శివుని జటాజూటాల నుంచి జన్మించారని చెబుతారు. అక్కదేవతల మందిరం పైభాగంలో ఈ ఆకారం చూడడానికి చాలా వింతగా ఉంది. వీటిని ఆవు పొదుగులు అంటారట, కానీ అవి చూడడానికి మాత్రం పాములన్నీ గుంపుగా కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ ఆకారం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అక్కదేవతల విగ్రహాల వెనుక ఒక చిన్న కోనేరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో నిత్యం నీరు ఉంటుందట. ఈ ఆలయ చరిత్రలో అక్కదేవతల పాత్ర చాలా ప్రధానమైనది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం పశువులు మేపుకోవడానికి వచ్చిన కొంతమంది గ్రామస్తులకు కొండల్లో ఒక కోనేరు కనిపించిందట. అది పసుపు కుంకుమలతో నిండిపోయి ఉండటంతో ఆశ్చర్యపోయిన వారు అన్వేషణ మొదలుపెట్టగా వారికి ఆ కోనేరు నుండి కొంతమంది మహిళల అడుగుజాడలు కనిపించాయట. వాటిని అనుసరిస్తూ వెళ్ళిన వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. అక్కడ ఒక రాయి దేదీప్యమానంగా వెలుగుతూ కనపడడంతో అదేంటో కనుక్కోవాలని మరుసటి రోజు మరికొంతమందితో వచ్చి చూడగా ఆ రాతిలింగానికి పూజలు జరిగినట్టు తెలిసింది. ఎవరు చేసి ఉంటారా అని లోతుగా పరిశీలించగా ఆ కోనేరులో మహిళల అలజడి వినిపించింది. నిత్యం ఆ కలువపూల కొలనులో స్నానాలు ఆచరించి బ్రహ్మముహూర్తంలో ఆ శివయ్యకు పూజలు చేసేది ఈ అక్కదేవతలే అని వారికి అర్థమైంది. నాటి నుండి ఈ రాతిలింగానికి పూజలు చేయటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చేవారు. అంతటి విశిష్టత కలిగి ఉంది ఈ కోన గవేశ్వర స్వామి లింగం. అక్కదేవతల విగ్రహాలకు నమస్కరించి ఇక ఇక్కడి నుండి మెల్లగా బయటికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ గబ్బిలం ఉంది, క్లోజ్గా వెళ్ళి చూద్దాం. ఈ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ ఉంది. గబ్బిలాన్ని ఇంత క్లోజ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక మనం ఇక్కడ నుండే వచ్చాం కదా, ఇప్పుడు ఇంకా ఈ గుహ లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ కృష్ణుని మందిరం కోసం స్థలం కూడా ఏర్పాటు చేశారట, అది ఎలా ఉందో చూద్దాం. వామ్మో, ఈ గుహ మాత్రం చూడ్డానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. మెల్లగా గుహలోకి అడుగులు వేస్తున్నాను. మనం ఇందాక ఈ దారిలోనే గుహ లోపలికి వచ్చాము.
గబ్బిలాలైతే మన మీదికి దూసుకొని వస్తున్నాయి. వాటి రెక్కల శబ్దం కానీ ఆ రెక్కల నుండి వచ్చే గాలి కానీ మనకు ఫ్యాన్ లాగా చల్లగా తగులుతూ ఉంది. ఒక్కసారి ఇలా గుహ పైభాగంలో చూడండి. గబ్బిలాలన్నీ కొండలోనే గూళ్ళు ఏర్పరచుకొని అక్కడ గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకటి సొరంగంలాగా కనిపిస్తుంది కదా. ఈ సొరంగం గుండా మనం కొండ గుహ బయటి వైపుకు వెళ్ళిపోవచ్చు. ఈ గుహ లోపల ఉన్న సొరంగం ద్వారా మనం ఇంకా లోపలికి వెళ్తే లోపల కోనేర్లు, వాటితో పాటు విశాలమైన ప్రాంగణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇంతకన్నా లోపలికి వెళ్ళడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ గుహ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా, గాలి కూడా అందనంత పరిస్థితి ఉంటుంది. ఈ గుహలోనే కృష్ణుని మందిరం కట్టించాలని అనుకుంటున్నారట. ఈ కొండ గుహల్లో వాటర్ పడుతూ ఉండటం వల్ల ఈ తెల్లటి చారలు ఏర్పడ్డాయి. ఇంకా మనం ఈ గుహ నుండి బయటికి వెళ్ళిపోదాం. ఈ దారి ఇందాక మనం కింద నుండి స్టెప్స్ ఎక్కి గుహలోకి వచ్చాం కదా, ఆ దారి అన్నమాట. ఇప్పుడు ఈ ఎడంవైపు దారిలో మనం బయటికి వెళ్దాం. స్ట్రైట్గా వెళ్తే శివలింగం దగ్గరికి వెళ్ళవచ్చు. ఇంకా ఈ గుహ నుండి ఈ ఎడంవైపు దారిలో బయటికి వెళ్ళిపోదాం. బయటికి రాగానే మనకు ఎదురుగా ఒక పెద్ద రాతి పుట్ట కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తానే మనకు అద్భుతమైన ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒకసారి ఆలయం చుట్టూ ఉన్న ఈ బ్యూటిఫుల్ వ్యూస్ మీరే చూడండి. ఈ రాతిపుట్ట దగ్గర నాగుల చవితి రోజున భక్తులు విశేషంగా వచ్చి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసము, మాఘమాస శివరాత్రుల్లో వందలాది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ముఖద్వారం చూడండి, ఏదో ఒక పెద్ద కోటలాగా, ఈ ఆర్చు ఒక రాజగుహకి ఎంట్రన్స్ లాగా చాలా గంభీరంగా ఉంది కదా. సాధారణంగా ఆలయాలన్నీ రాతితో కట్టబడినవి ఉంటాయి. కానీ ఈ కోనగవేశ్వర ఆలయం మాత్రం ప్రకృతిచే సహజ సిద్ధంగా ఏర్పడింది. అందుకే ఈ లింగానికి అంత విశిష్టత ఉంది. ఇప్పుడు కింద ఉన్న ఈ పార్కు దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్దాం. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం, మన సంస్కృతిని కాపాడుదాం. నిజమే కదా. ఈ పార్కు నిజంగా చాలా అందంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చిన భక్తులు ఇక్కడ కూర్చోవడానికి మంచిగా షెడ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలో కూర్చొని ఎంచక్కా భోజనం కూడా చేయవచ్చు. చుట్టూ ఎత్తైన కొండల మధ్య పూల చెట్లతో పాటు ఇక్కడ రకరకాల మొక్కలు నాటి వాటిని చాలా జాగ్రత్తగా పెంచుతూ వస్తున్నారు.
ఇక్కడ ఇంకో షెడ్ కూడా ఉంది. జిఐ షీట్స్తో ఈ షెడ్డుని చాలా స్టాండర్డ్గా నిర్మించారు. దీని కింద కూడా కూర్చొని మనం విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్లేస్ గురించి స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు కదా. చిన్నపిల్లలు, పెద్దలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జారుడు బండలు, ఉయ్యాలలు, ఇంకా ఎన్నో ఆట వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మనకు కూడా ఒకసారి చిన్నపిల్లల్లాగా ఆడుకోవాలని అనిపిస్తుంది కదా. ఈ పార్కు చుట్టూ ఇలాంటి పూల మొక్కలు చాలా ఉన్నాయి. అందమైన కొండ గుహలో కొలువైన ఆ పరమేశ్వరుని శివలింగం, ఎర్రగా మెరుస్తూ ఉన్న ఈ పూల చెట్లు, అందమైన పార్కు, కొండలు, పచ్చటి వృక్ష సంపద నిజంగా మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ ఆలయ కమిటీ వచ్చిన భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా తాగునీటి సదుపాయం కానీ, టాయిలెట్ సదుపాయం కానీ, ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. వాటితో పాటు గెస్ట్ హౌస్ భవనాలు కూడా నిర్మించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయాన్ని మనం దర్శించుకోలేం. అంతటి గొప్ప విశిష్టత ఉన్న ఈ కోన గవేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.